దళిత క్రిస్టియన్లకు సంబంధించి ఆనంద్ బాబు అనేటువంటి పాస్టర్ విషయంలో వచ్చిన తీర్పు ఇవాళ అందరినీ కూడా ప్రశ్నార్థకంగా మిగులుస్తా ఉన్నది. దళితులు అంటే ఎస్సీగా ఉన్నటువంటి హిందువులు మతం మారితే ఖచ్చితంగా బీసీసీకి మారాల్సిందేనా? 75 సంవత్సరాలుగా భారతదేశంలో ఒక సుదీర్ఘ కాలం ఒక జాతి మీద జరిగినటువంటి దాడి అనుకోవచ్చు, వివక్షత అనుకోవచ్చు, హక్కుల నిరాకరణ అనుకోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ ఉల్లంఘన ఇదే. క్రైస్తవ్యం అనేది మార్గం అని ఇవాళ పాలకులను గాని, సమాజాన్ని గాని, సంఘాన్ని గాని ఒప్పించలేక మెప్పించలేక విఫలమైతా ఉన్నారా అంటే ఏమంటారు? ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఢిల్లీ జంతర్ మంతర్లో మేము ధర్నా పెడితే దళిత క్రైస్తవుల ధర్నాకు వచ్చినటువంటి ఏకైక కేంద్ర మంత్రి. చర్చిలలో కేవలము యేసుక్రీస్తుకు సంబంధించిన బోధనలు మాత్రమే చేస్తా ఉన్నారు. వారిని ప్రశ్నించే తత్వం దిశగా బోధనలు చేస్తలేరు. రాజకీయాల దిశగా వాళ్ళని మేల్కొల్పుతలేరు అనేది ఒక ప్రధానమైనటువంటి విమర్శ ఉన్నది. వారందరికీ మీరు ఏం చెప్తారు సార్? 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక క్రిస్టియన్ ఉన్నాడా? లేడు. 17 మంది ఎంపీలు ఉంటే ఒక క్రైస్తవుడు లేడు. 8 రాజ్యసభలు ఉంటే. సో గద్దపాటి విజయరాజు కేవలం రాజకీయం కోసమే ఏఐసీఎఫ్ ని గత 30 సంవత్సరాలుగా వాడుకుంటా ఉన్నాడు. ఆయన నిజాయితీగా పనిచేస్తే ఇప్పటి వరకు దళితులకు ఎస్సీ హోదా వచ్చేది కదా. పోలీసులు ఈడ్చుకుంటెళ్ళి లాఠీ చార్జ్ చేసి కొట్టి అరెస్ట్ చేశారు నన్ను. దళిత క్రైస్తవుల కొరకు ఈయన దేహం దెబ్బలు తిన్నది పోలీసులతో. ఇంకప్పుడు ఆయన సోఫాలో కూర్చొని నా చెయ్యి ఇట్లా పట్టుకొని పక్కన కూర్చోబెట్టేసుకున్నాడు. లాగిట్లా కూర్చోబెట్టుకొని ఆయన అన్న మాట చెప్తాను మీకు. రాజు, నీకేం కావాలో చెప్పు, నీ కొరకు నేను ఏదైనా చేస్తా అన్నాడు ఆయన. కొన్ని సమయంలో నేను పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ఆలోచనలతో కొన్నిసార్లు గళ్ళల్లో వాటర్ వచ్చేస్తాయి, ఆ దిండు మీద నీళ్లు పడుతుంటాయి. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. గత 2-3 రోజులుగా ఒక అంశం పైన చర్చ జరుగుతా ఉన్నది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో అది అన్ని వర్గాల్లో కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దళిత క్రిస్టియన్లకు సంబంధించి ఆనంద్ బాబు అనేటువంటి పాస్టర్ విషయంలో వచ్చిన తీర్పు ఇవాళ అందరినీ కూడా ప్రశ్నార్థకంగా మిగులుస్తా ఉన్నది. దళితులు అంటే ఎస్సీగా ఉన్నటువంటి హిందువులు మతం మారితే ఖచ్చితంగా బీసీసీకి మారాల్సిందేనా? చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి దీని మీద? రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది? ఈ విషయాలన్నీ మాట్లాడడానికి మనతో పాటు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు, కేవలం అంటే వారిని ఎందుకు మనం పిలవడం జరిగిందంటే వారు కేవలం ఇదే కాజ్ మీద దళితులకు ఎస్సీ హోదాని అట్లానే ఉంచాలి, బీసీసీ తీసుకోవడానికి వాళ్ళు అర్హులు కాదు, చట్టం అట్లా చెప్పట్లేదని చెప్పేసి గత 30 సంవత్సరాలుగా ఈ కాజ్ మీదనే పనిచేస్తా ఉన్నారు గద్దపాటి విజయరాజు గారు. సో ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలన్నిటి పట్ల ఇంకొంత సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సార్ నమస్తే. ఉదయ్ కుమార్ గారు నమస్కారం అండి. జై భీమ్. హౌ ఆర్ యు సార్? జై భీమ్. బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేసినందుకు. సో మీకు కూడా ప్రత్యేకమైనటువంటి అభివందనాలు మీ విశ్వం ఛానల్ కు. ప్రత్యేకించి ఈ సామాజిక సమస్యను ముందుకు తీసుకెళ్లి ప్రజలకు ఒక చర్చ కొరకు ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకించి విశ్వం టీవీ వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీరు చూస్తానే ఉన్నారు, గత 3-4 రోజులుగా ఒక అంశం పైన చర్చ జరుగుతా ఉన్నది. గుంటూరు జిల్లాకు సంబంధించి ఆనంద్ బాబు అనేటువంటి పాస్టర్ విషయంలో జరిగినటువంటి ఆ తీర్పు ఏదైతే ఉన్నదో ఇవాళందరినీ కూడా ప్రశ్నార్థకంగా మిగులుస్తా ఉన్నది. ఏం జరగబోతుంది అనేది, ఆ విషయం పట్ల మీ స్పందన ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆనంద్ బాబు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీన్ని మనం 2 కోణాల్లో నుంచి పరిశీలించాల్సి వస్తుంది. అందరూ కూడా చాలా వరకు ఏం చేస్తున్నారంటే అదిగో పులి అంటే ఇదిగో తోకన్న చందంగా ఎన్నడూ లేనటువంటి రీతిలో ఒక అద్భుతమైనటువంటి అద్భుతాలే జరిగిపోయింది అని, సంచలనాలే జరిగిపోయినాయి అనేటువంటి విధానంలో పతాక శీర్షికల్లో చాలా వరకు రాయడం, చెప్పడం అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ కేసును 2 రకాలుగా మనము పరిశీలించాల్సి వస్తుంది. మొట్టమొదట మనము కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం తీసుకుందాం, ఎందుకంటే దాని ప్రకారమే సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది కాబట్టి ముందు మనం కాన్స్టిట్యూషన్ ప్రకారం మనము మాట్లాడుకుందాం. సో భారత రాజ్యాంగంలో 341వ ఆర్టికల్ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి
కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు, రాయితీలు, అవకాశాలు కల్పిస్తుంది. ఎందుకొరకు ఇది కల్పిస్తుందంటే, వేల సంవత్సరాలుగా వివక్షతకు గురైనటువంటి అంటరాని జాతులు ఇవన్నీ. వేల సంవత్సరాలు, ఒకటి కాదు, రెండు కాదు, వేల సంవత్సరాలు మనుషులుగా కూడా కనీసం గుర్తింపుకు నోచుకోనటువంటి ఒక వివక్షను ఎదుర్కొన్నటువంటి ఈ సమాజానికి అంటరానితనం. మీకు భూ ప్రపంచంలో మీరు ఏ దేశంలోకైనా వెళ్ళండి, అంటరానితనం అనేటువంటిది లేదు. సాటి మనిషిని ముట్టుకుంటే, పట్టుకుంటే మైలబడతాము అనేటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఓన్లీ భారతదేశంలోనే ఉంది. సో అంటే వివక్షతకు గురయ్యారు, అంటరానితనానికి గురయ్యారు కనుక ఈ వర్గాలకు ప్రత్యేకమైన అవకాశాలు, హక్కులు, రాయితీలు ఉండాలి. ఎందుకంటే మిగతా సమాజంతో పాటు వీళ్ళు కూడా ఎదగాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ రోజు రాజ్యాంగ నిపుణులు, ప్రత్యేకించి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, పెద్దలు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఒక సదుద్దేశంతో ప్రత్యేకమైనటువంటి అవకాశాలను కల్పించారు. ఇది కల్పించేటప్పుడు రాజ్యాంగ రచనా కమిటీ అయినా సరే, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ డిబేట్లు అయినా, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తే తెలిసేది ఏంటంటే, షెడ్యూల్డ్ కులాల వారికి ఈ ప్రత్యేకమైన హక్కులు, రాయితీలు, అవకాశాలు కల్పించేటప్పుడు మతం కానీ, ప్రాంతం కానీ, లింగ భేదం కానీ, అంటే ఆడమగ తేడా కానీ చూపకుండా సమానమైనటువంటి హక్కులు, సమానమైన అవకాశాలు కల్పించాలి అనేటువంటిది భారత రాజ్యాంగం 341వ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇది రాజ్యాంగం చెప్తున్నటువంటి విషయం. అయితే ఈ రాజ్యాంగము రాష్ట్రపతికి ఒక పని అప్పగించింది. ఈ కాన్స్టిట్యూషన్ ఏం పని అనంటే, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నావో వీటన్నిటిలో ఏ ఏ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల వారిని గుర్తించాలి, గవర్నర్ ద్వారా ఈ పని చేయాలి. ఇది రాష్ట్రపతి పని. అంటే ఫలానా రాష్ట్రంలో ఫలానా కులాలు ఉన్నవి. మహారాష్ట్ర అంటే షెడ్యూల్డ్ కులాలు ఏ ఏ కులాలతో ఉన్నారు. కర్ణాటకలో ఇప్పుడు మాలా మాదిగలు ఆంధ్ర తెలంగాణలో ఉంటారు, మళ్ళీ కర్ణాటక పోతే కనపడదు. బీహార్కి వెళ్తే ఈ కులం ఈ పేరుతో ఉండదు, అక్కడ వేరే పేర్లతో ఉంటారు. అట్లా దేశంలో ఏ రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ పేర్లతో పిలువబడుతున్నారో ఆ యొక్క పట్టికను లిస్టు తయారు చేయమని చెప్పేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఒక పని అప్పగించింది 1950లో. రాష్ట్రపతి గారు ఏం చేశారంటే, అన్ని రాష్ట్రాల్లో నుంచి ఈ జాబితాను తెప్పించుకున్నారు. అండమాన్ లో ఈ పేరుతో పిలువబడుతున్నారు, పాండిచ్చేరిలో ఈ పేరుతో పిలువబడతా ఉన్నారు, లేకపోతే ఫలానా రాష్ట్రంలో ఈ పేరుతో పిలువబడుతున్నారని ఒక జాబితా అంతా తెప్పించుకున్నారు. తెప్పించుకొని రెండవ జాబితాలో రాష్ట్రాల పేర్లు, దాని కులాల పేర్లు తయారు చేశారు. అంతటితో ఆయన పని అయిపోయింది. కానీ దాన్ని దాటాడు ఆయన. ఆ హద్దులు ఏవైతే ఉన్నావో ఆ హద్దులు దాటాడు రాష్ట్రపతి. దాటి మూడవ పేరా ఒకటి పెట్టాడు అక్కడ. ఈ మూడవ పేరా ఏంటంటే, షెడ్యూల్డ్ కులాల వారు రాజ్యాంగం తమకిచ్చిన హక్కులు, అవకాశాలు, ప్రత్యేకమైన రాయితీలు పొందుకోవాలంటే తప్పనిసరిగా హిందూ మత విశ్వాసాలు అవలంబిస్తూ ఉండాలి అని ఆయన ఒక క్లాజ్ అందులో పెట్టాడు. ఇది జరిగినటువంటి విషయం. భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ ఉల్లంఘన ఇదే. రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఒక చట్టం తెచ్చారంటే ఇదే మొదటి రాజ్యాంగ ఉల్లంఘన. ఇది వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. ఆగస్టు 10, 1950వ సంవత్సరంలో వచ్చినటువంటి దాన్ని బట్టి ఇప్పటికి 75 సంవత్సరాలు అయిపోయింది. 75 సంవత్సరాలుగా భారతదేశంలో ఒక సుదీర్ఘ కాలం ఒక జాతి మీద జరిగినటువంటి దాడి అనుకోవచ్చు, వివక్షత అనుకోవచ్చు, హక్కుల నిరాకరణ అనుకోవచ్చు. 75 ఏళ్ళు అయ్యింది. ఈ కోణంలో మనం పరిశీలించినప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, షెడ్యూల్డ్ కులాల వారు హిందూ మతంలో ఉంటేనే ఎస్సీగా ఉండటానికి
కల్పిస్తుంది. సో దాని ప్రకారం ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఆనంద్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే కేసు జరిగిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో అతను ఒక పాస్టర్ గా ఉన్నాడు అనేది తెలుస్తున్నటువంటి విషయం. సో ఏదైతే రాష్ట్రపతి ఉత్తర్వు ఉన్నదో దాని ప్రకారము ఒక ఎస్సీ క్రైస్తవుడైనప్పుడు అతనికి ఎస్సీ స్టేటస్ అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చెప్తుంది కాబట్టి. ఇప్పుడు సుప్రీం కోర్టు ఏం చేయాలి? ఇప్పుడు దాడి చేసినటువంటి వ్యక్తులు బాధితుడి విషయంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇతను మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు, కానీ అతను చర్చిపోతా ఉన్నాడు, పైగా పాస్టరు, మా మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎట్లా పెడతాడు అని వాళ్ళు ప్రస్తావించింది ఏంటి? ఆగస్టు 10, 1950లో వచ్చినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వుని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. దాన్ని ప్రస్తావించారు. కోర్టు ఏం తీర్పు ఇవ్వాలి అంటే ఈ ఉన్న చట్టాన్ని బేస్ చేసుకునే ఇవ్వాలి కదా వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అయ్యా రాష్ట్రపతి ఉత్తర్వు ఇలా చెప్తుంది కాబట్టి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇలా ఉంది, ఆగస్టు 10, 1950లో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వు ఇలా ఉంది కాబట్టి దాని ప్రకారమే తీర్పు ఏమి ఇచ్చారంటే ఎవరైనా సరే ఎస్సీలు క్రైస్తవులుగా మారితే చర్చికి వెళ్తే వాళ్లకు ఎస్సీ స్టేటస్ ఉండదని చెప్పారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు, లేదంటే అద్భుతం కూడా ఏం కాదు. సుప్రీంకోర్టు ప్రత్యేకించి ఒక కొత్త చట్టాన్ని తీసుకురాలే, లేదంటే ఇట్లా చేయడానికి లేదు అని కూడా ఏం చెప్పట్లేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే రాష్ట్రపతి ఉత్తర్వు ఇలా ఉంది కాబట్టి దాని ప్రకారం జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది జరిగినటువంటి విషయము. అంతేగాని ఇవాళ మొత్తం లోకమే మునిగిపోయింది అనేటువంటి పద్ధతుల్లో చాలా మంది దళిత క్రైస్తవులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న సార్, కొంతమంది క్రిస్టియన్ అడ్వకేట్లు కూడా మాట్లాడుతూ మీరు ఇందాక అన్నారు కదా, సో రాష్ట్రపతి ఉత్తర్వులను బేస్ చేసుకొని మాత్రమే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని. ఒకవేళ రాష్ట్రపతి ఉత్తర్వులు చట్టంగా మారాలి అని అంటే పార్లమెంట్ లో దాని బిల్లు పాస్ కావాలి, సగానికంటే పైగా ఉన్నటువంటి సభ్యులు దాన్ని ఆమోదించిన తర్వాత అది ఒక చట్టంగా ఉంటుంది. ఆ చట్టాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది తప్ప, సో రాష్ట్రపతి ఉత్తర్వులను ఆధారంగా చేసుకొని ఎట్లా ఇస్తారు మీరు అనేటువంటి వాళ్ళకి మీకు సమాధానం ఏంటి సార్? అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే భారతదేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. సో ఇది ఆయన నుంచి వచ్చినటువంటి ఆర్డర్, రాష్ట్రపతి కాబట్టి ఆయన నుంచి వచ్చినటువంటి ఆర్డర్. ఈ రాష్ట్రపతి ఉత్తర్వు వచ్చినప్పుడు అప్పటికి భారతదేశంలో ఎన్నికలు జరగలేదు. అప్పటికి ఈ చట్టం తెచ్చిన వాళ్ళు ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి పాలకులు కాదు. వీళ్ళంతా అప్పుడు పెద్ద మనుషులు కూర్చొని మీరు ప్రధానమంత్రిగా ఉండండి, మీరు హోంమంత్రిగా ఉండండి, మీరు ఫలానా మంత్రిగా ఉండండి, మీరు రాష్ట్రపతిగా ఉండండి అని చెప్పేసేసి ఏదైతే ఈ పెద్ద మనుషులు అంతా కూర్చొని మాట్లాడుకొని బాధ్యతలు తీసుకున్న వాళ్ళే వీళ్ళు. ఒకటి అది. రెండోది, ఇదేం పార్లమెంట్ లో కూడా చర్చ జరగలే. ఇది పార్లమెంట్ పోయింది కాదు ఇది, ఈ రాష్ట్రపతి ఉత్తర్వు. సో కనుక వాస్తవానికి ఏంటంటే దీనిని కరెక్ట్ గా మనం ఫైట్ చేస్తే గెలుస్తాం. సో దాని కొరకనే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక కోణంలో మనం చూడాలి. రెండవ కోణం ఏంటంటే మానవతా దృక్పథం, సామాజిక కోణం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మనం చట్టాల గురించి మాట్లాడుకున్నాము, చట్టం ఇలా చెప్తుంది కాబట్టి కోర్టు అదే చెప్తుంది. కానీ కోర్టు అయినా పాలకులైనా మనిషి అన్న వారు ఎవరైనా ఆలోచన చేయాల్సింది ఏంటంటే వేల సంవత్సరాలుగా అంటరానితనానికి గురై వివక్షతకు గురై ఈ రోజుకు కూడా ఒక వారం క్రితం కూడా ఒక దళిత క్రైస్తవుడు కోనసీమ అంబేద్కర్ జిల్లాలో చనిపోతే అక్కడి నుండి మా వీధుల్లో కూడా శవాన్ని తీసుకెళ్లే దాని కొరకు లేదంటే పొలం గట్ల మీద ఆ డెడ్ బాడీని మోసుకుంటూ ఆ గట్ల మీద చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ కింద జారి పడితే శవం అంతా ఎగిరి పొలాలలో పడిపోతుంది. అట్లాంటి వారం కాలే ఇది జరిగి. మరి కోర్టు అయినా ఈ దేశ పాలకులైనా ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. అరే క్రైస్తవులైనంత మాత్రాన, మరి ఇప్పుడు క్రైస్తవులైనప్పుడు మా కాలనీ నుంచి వెళ్ళండి, మీరు అత్యున్నతమైనటువంటి వ్యక్తులు మీరు అని అడగాలి కదా.
కానీ క్రైస్తవుడైనా దళితుడు దళితుడే, ఎస్సీ ఎస్సీనే. అతని మీద వివక్షత ఆగదు, దాడులు ఆగవు, అంటరానితనము ఆగదు, సామాజిక ఆర్థిక పరిస్థితులలో మార్పు ఉండదు. ఇది కోర్టు మానవతా దృక్పథం తీసుకోవాల్సి ఉండే. కానీ ఆ స్థాయిలో ఆలోచించగలిగినటువంటి వ్యక్తులు మన దేశంలో చాలా అరుదుగా ఉంటారు. ఓకే. దళితుల విషయంలో, అంటరాని జాతుల విషయంలో మానవత్వాన్ని చూపించే మనుషులు చాలా అరుదుగా ఉండే పరిస్థితుల్లోకి ఈ దేశం వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఉన్న పరిస్థితులలో లేదు ఇప్పుడు. సో వాళ్ళు అట్లా ఆలోచన చేసి ఇప్పుడు కోర్టు చెప్పేది ఏంటంటే, మీకు ఉదయ్ కుమార్ గారు మీ విశ్వం టీవీ ద్వారా ఈ సమాజానికి కూడా నేను చేస్తున్న అప్పీల్ ఏంటంటే, కోర్టు ఏం చెప్తుంది, మీరున్నారు ఇప్పుడు, ఓకే, మీరు దళితులు క్రైస్తవులుగా మారారు. కోర్టు చట్టాలు చెప్పేది ఏంటంటే, క్రిస్టియానిటీ కులాన్ని బోధిస్తలేదు కాబట్టి మీకు ఎస్సీ స్టేటస్ వర్తించదని చెప్తున్నారు. ఓకే ఓకే, ఇప్పుడు నేను మీకు ఎదురుపడ్డాను, లేదా మీ దగ్గరికి వచ్చాను. నేను హిందూ, మీరు క్రిస్టియన్. నేను హిందూ అగ్ర కులస్తులకు సంబంధించినటువంటి వ్యక్తిని. నేను వచ్చి ఇప్పుడు మిమ్మల్ని తిడుతున్నాను. తిట్టేటప్పుడు ఒక 10 పదాలు తిడితే అందులో ఒక్క పదమైన మీ కులం గురించి ప్రస్తావిస్తా కదా, అవునా కదా? దూషించేటప్పుడు, ఆ భాష వాడేటప్పుడు, ఆ దుర్భాషలు ఆడేటప్పుడు ఖచ్చితంగా కుల ప్రస్తావన వస్తుంది. ఎన్ని ఘటనలు చూస్తలేం సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆయన పేరు మత్తయి ఉండొచ్చు, జేమ్స్ ఉండొచ్చు, జాన్ ఉండొచ్చు, మేరీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ తిట్టేటప్పుడు కులమైతే వస్తుంది కదా. కోర్టు అయినా, ప్రజాప్రతినిధులైనా, పాలక వ్యవస్థలైనా సరే, అరే మీ మతాన్ని చూస్తుంది కానీ బాధితుడి మతాన్ని, మరి తిట్టినోడి మతం కులాన్ని బోధిస్తుంది కదా. అవును. ఇప్పుడు నేను తిట్టింది దేన్ని బేస్ చేసుకొని తిట్టాను? కులాన్ని బేస్ చేసుకుని తిట్టాను కదా. మరి మిమ్మల్ని చూస్తుంది కానీ నన్ను ఎందుకు చూస్తలేదు? అంటే మీరు నేరస్తుని చూస్తలేరు. ఎంత దుర్మార్గమైన వ్యవస్థ అంటే, అనంతపురం జిల్లాలో ఒక ఎస్సీ మహిళ అమ్మాయిని ఒక అగ్రకులస్తుడు అత్యాచారం చేశాడు, రేప్ చేశాడు. చేస్తే కుటుంబ సభ్యులు, ఆ అమ్మాయి వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇప్పుడు నేరస్తుడు ఏం చేస్తున్నాడు తెలిసిన, ఈ అమ్మాయి మీద కేసు పెడుతున్నాడు తిరిగి. ఓకే, ఏమని? ఆమె నా మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎట్ట పెడుతుంది, ఆమె చర్చికి పోతుంది కదా, ఆమె చర్చికి పోతుంది కాబట్టి ఆ కేసు కొట్టేయగలరు అని అంటారు. అంటే ఇప్పుడు తహసీల్దార్ వ్యవస్థ, రెవెన్యూ సిబ్బంది, వీళ్ళందరూ కూడా ఇప్పుడు రేపు జరిగిన విషయాన్ని మరుగున పడిపోతుంది. ఇక్కడ మీడియాలో కానీ అన్నిట్లో కానీ పతాక శీర్షికల్లో వచ్చేది ఏంటంటే, ఆ అమ్మాయి చర్చికి పోతుందా లేదా, దీని మీద ముందు ఎంక్వైరీ జరగాలి. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ ఈ ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా? ఇక్కడ తప్ప. ఇక్కడ నాది ఇంకొక ప్రశ్న సార్. ఇప్పుడు మనకు గ్రామాల స్థాయిలో కానీ, ముఖ్యంగా మండలాల స్థాయిలో కానీ, ఒక వ్యక్తి పోయి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని, ఇప్పుడు ఒక ఎస్సీ వ్యక్తి చర్చికి పోతున్నాడు అనుకుందాం. ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే వాళ్ళ నాన్న పేరు ఆధారంగానో, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి ఫోటో ఆధారంగానో, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒత్తిడి చేసి నువ్వు పలానా మతం వాడివి కాబట్టి నీకు పలానా సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి చేస్తా ఉన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేను క్రైస్తవుడిగా మారితే, నేను క్రైస్తవునిగా మారాను, నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నాకు పలానా సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి నేను అప్లికేషన్ పెట్టుకుంటే కదా మీరు ఇచ్చేది. ఇప్పుడు నా స్వేచ్ఛను మీరు ఎట్లా హరిస్తారు? ఆర్టికల్ 15 కూడా అదే చెప్తా ఉన్నది మనకి. కుల వివక్ష పేరు మీద కానీ, మత వివక్ష పేరు మీద కానీ, సెక్స్ కు సంబంధించిన జెండర్ పేరు మీద కానీ మీరు ఒక వ్యక్తి మీద వివక్ష చూపించకూడదు అంటున్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులేమో మీరు ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందని చెప్పేసి ఒత్తిడి చేస్తా ఉన్నారు. దీని మీద మీకున్న సమాచారం సార్? బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని చాలా చక్కగా వేశారు, ఆ మహానుభావుడు. ఓకే, నిజంగా ఈ రోజు ఇంత మాత్రం ఈ సమాజం, భారతదేశం ఉందంటే ఆయనకు రాజ్యాంగం రాసే అవకాశం ఆయనకు రావడమే. లేదంటే ఎప్పుడో ఇబ్బందులు పడే వాళ్ళం అందరం. ఇక్కడ రెవెన్యూ సిబ్బంది దళితుల మీద ఈ రాష్ట్రపతి ఉత్తర్వును ఆధారం చేసుకొని
అధికమైనటువంటి ఒత్తిళ్లు కల్పిస్తున్నారు. అంటే వీళ్ళ మీద కొంతమంది ప్రభావం ఉంటుంది. ఈ రెవెన్యూ సిబ్బంది కూడా ఒక అధికారుల్లాగా ఆలోచించే పరిస్థితి లేదు. వాళ్ళ మీద కూడా కొంత ఒత్తిళ్లు ఉంటున్నాయి, ప్రభావం ఉంటుంది. సో వీళ్ళని కష్టపెట్టాలి ఎట్లనైనా అనేటువంటి దాని మీద ఎలా ఉందంటే, ఒక ఇంటి ముందు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇంటికి ఏమైనా సిలువ గుర్తు పెట్టుకున్నారా, ఇంట్లో ఏమైనా క్యాలెండర్స్ పెట్టుకున్నారా, ఆఖరికి ఎంతవరకు వచ్చిందంటే వీళ్ళ పూర్వీకులు ఎవరైనా చనిపోతే సమాధి ఎలా చేశారు, ఆ సమాధి మీద ఏమైనా సిలువ గుర్తు పెట్టారా అంటే అంత దూరం వెళ్ళిపోతున్నారు. సమాధుల స్థలాలకు వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు. అక్కడ వాళ్ళు నేమ్ అవన్నీ రాస్తారు కదా, సర్నేమ్ అవన్నీ ఉంటాయి, అవన్నీ తీస్తున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ చివరికి ఎట్లా అయిపోతుందంటే, ఈ రెవెన్యూ సిబ్బంది ఒత్తిళ్లు, నేను ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళిపోయి మా సర్టిఫికేట్ కావాలయ్యా, నేను ఫలానా కులమే, మా నాయనకు కూడా సర్టిఫికేట్ ఉంది, మా తాతకు సర్టిఫికేట్ ఉంది అని ఇన్ని చూపిస్తే కూడా నువ్వు భవిష్యత్తులో మతం మారవనే గ్యారెంటీ ఏంటి? ఇంత దుర్మార్గమైన వ్యవస్థ. నాకు మెయిల్ వచ్చింది మొన్న, ఒక అతను మెయిల్ పెట్టాడు, నిజామాబాద్ జిల్లా అనుకుంటాను. రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓ ఆఫీస్ లో అప్లై చేశాను, భవిష్యత్తులో నువ్వు మతం మారవని గ్యారెంటీ ఏందని అడుగుతున్నారంట వాళ్ళు. అంటే ఎంత రెవెన్యూ సిబ్బందిని ప్రభుత్వాలు కట్టడి చేయలేకపోతున్నాయి. ఎందుకంటే ఈ వర్గాల మీద ప్రభుత్వాలకైనా ఎవరికైనా సానుభూతి ఉండడం లేదు. దళితులను అణచడానికి, దళితుల మీద వివక్షత చూపించడానికి ఇది కూడా ఒక ఉపయోగకరం అవుతుంది. వాళ్లకు ఒక 10 రీజన్లు 100 రీజన్లు పెట్టుకొని వేధింపులకు గురి చేయాలనుకుంటే అందులో ఇది కూడా ఒకటి యాడ్ చేసుకుంటున్నారు. ఇంకో ప్రశ్న, మీరు ఇందాక స్టార్టింగ్ లో మాట్లాడుతూ, ఇప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము ఎస్సీగా ఉన్నటువంటి వాళ్ళు హిందూగా ఉంటే మాత్రమే అవన్నీ కూడా వర్తిస్తాయి వాళ్ళకి, ఇక వేరే మతంలో అంటే క్రైస్తవ మతంలోకి మారితే వర్తించవు అన్నారు. సో ఇదే దళితుడు సిక్కు మతంలోకి మారితే కూడా తన స్టేటస్ మారట్లేదు. ఇదే దళితుడు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తే కూడా తన స్టేటస్ మారతలేదు. కానీ ఇదే దళితుడు క్రైస్తవ్యాన్ని తీసుకుంటే మాత్రము తన స్టేటస్ మారిపోతా ఉన్నది. ఎందుకు ఈ వివక్ష అంటే ఏం చెప్తారు? మొట్టమొదట 1950లో వచ్చినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వు ఎస్సీ హోదాను కేవలం హిందూ మతానికే పరిమితం చేశారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ మతం తీసుకున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనతో పాటు బౌద్ధ మతం తీసుకున్న అందరికి కూడా ఎస్సీ స్టేటస్ పోయింది. సాక్షాత్తు ఎవరైతే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగం రాసిన మహానుభావుడికే అక్కడ కులం తొలగిపోయింది. నిజమా సార్ ఇది? ఎందుకు? కేవలం ఎస్సీ స్టేటస్ హిందూ మతానికి పరిమితం చేశారు కాబట్టి అంబేద్కర్ గారికి బౌద్ధ మతం తీసుకోవడం వలన ఆయన ఎస్సీ స్టేటస్ కోల్పోయాడు. ఆయన మాట్లాడిన నాగ్పూర్ స్పీచ్ లో ఉంటుంది, బౌద్ధ మతం తీసుకునేప్పుడు నాగ్పూర్ లో ఒక స్పీచ్ ఇచ్చాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ నాగ్పూర్ స్పీచ్ బుక్ చదివితే అందులో తెలిసిపోతుంది ఆయన ఏం మాట్లాడారు అనేటువంటి దాని మీద. సో అంటే ఒక రాజ్యాంగ నిర్మాతకే అన్యాయం చేశారండి ఈ వ్యవస్థ, రాజ్యాంగ నిర్మాతకే అన్యాయం చేశారు. అయితే 1950లో వచ్చినటువంటి ఈ ఉత్తర్వుని ఏం చేశారంటే 1956వ సంవత్సరంలో సవరించారు. ఈ రాష్ట్రపతి ఉత్తర్వును సవరించి సిక్కు మతంలో ఉన్నటువంటి ఎస్సీలకు కూడా ఎస్సీ స్టేటస్ కల్పిస్తూ 1956లో సవరించారు. తరువాత 1990వ సంవత్సరంలో మరల రెండోసారి సవరించారు. ఈ సవరించినప్పుడు కూడా ఇదేం పార్లమెంటు పోయి చర్చ జరిగింది కాదు, మామూలుగా పేపర్ వర్కే, ఇదంతా కూడా పేపర్ వర్కే. చేయాలనుకుంటే మనసుంటే మార్గం ఉంటుందండి. సో 1990లో వాళ్లకు సవరించి బౌద్ధ మతం తీసుకున్న ఎస్సీలకు కూడా ఎస్సీ హోదా కల్పించారు. ఇక మిగిలిపోయింది ఎవరయ్యా అంటే క్రైస్తవ మతం తీసుకున్న దళితులే. వీళ్ళకి మాత్రమే ఈ అన్యాయం జరిగింది. 2 సార్లు సవరించినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వు, అసలు ఆ ఉత్తర్వే ఉండకూడదు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆ ఉత్తర్వే తప్పు. భారత రాజ్యాంగము సమానత్వపు హక్కు ఇచ్చింది, మత స్వేచ్ఛ హక్కు ఇచ్చింది, అందరికీ ఈక్వల్ గా చూడాలని రాజ్యాంగం చెప్తుంది. ఎక్కడ కూడా కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, లింగ భేదాన్ని బట్టి వివక్షత చూపించొద్దని రాజ్యాంగం చెప్తుంది. ఒకవైపు మా రాజ్యాంగం ప్రపంచంలో గొప్పదని మనం చెప్పుకుంటూ ఉన్నాం, కానీ
సొంత దేశంలో సొంత ప్రజలనే పౌరులనే ఇబ్బంది పెట్టేటువంటి చట్టాలు ఉన్నటువంటి తెలిసి ఈ దేశం ఇంకెక్కడా లేదు, ఓకే. ఇక్కడే ఉంది, ఇదే జరుగుతుంది. సో ఇప్పుడు మిగిలిపోయింది క్రైస్తవ మతం ఉన్నటువంటి దళితులే గనక వాళ్ళ కోసమని 1996 సంవత్సరం జూన్ 20న నల్లగొండ జిల్లాలో నేను నెకరేకల్ అనేటువంటి చిన్న పట్టణంలో ఈ దళిత క్రైస్తవ ఉద్యమాన్ని ప్రారంభించి గడిచిన 30 సంవత్సరాలుగా ఈ ఉద్యమం కోసం నేను పనిచేస్తున్నాం. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ పుట్టుకకి ఒక కారణం ఉంది. ఓకే. దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ కోసమే ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ AICF అనేది పుట్టింది. ఓకే. 30 ఏళ్ళుగా ఒకే సిద్ధాంతం కోసం పనిచేశాం, ఒకే ఆశయం కోసం పనిచేశాం. అది కూడా ఒక ముగింపు దశలో ఉంది, తప్పనిసరిగా గెలుస్తాం. రైట్ సార్, అంటే మేము కూడా వింటా ఉన్నాము AICF అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దళిత క్రైస్తవులకు అండగా నిలబడతా ఉన్నది, వాళ్ళని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. సో 30 సంవత్సరాలుగా ఈ కాజ్ కోసం పోరాడుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా ముందడుగు పడకపోవడానికి కారణాలు ఏంటి సార్? అంటే మీరు ఒక్కరనే కాదు, అసలు ఈ అంశం మీద అడుగు ముందుకు పడకపోవడానికి కారణం ఏంటి? మీరు అన్నట్టు చట్టసభల్లోకి వెళ్లాల్సిన పని లేదన్నారు, సవరిస్తే సరిపోతుందన్నారు, పేపర్ల మీద రాస్తే సరిపోతుందన్నారు. మరి దీనికి కూడా ఎందుకు ప్రభుత్వాలు కానీ రాజ్యం కానీ ఆలోచన చేస్తా ఉన్నది? ఇంకా అంటే ఏ సమస్యకైనా ఒక పరిష్కారం దొరకాలి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక రాజకీయపరమైనటువంటి పరిష్కారమే కావాలి. దేనికైనా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక తెలంగాణ ఉద్యమం జరిగింది అంటే, నిజం చెప్పాలంటే తెలంగాణ రావడం అంటే అంత ఆషామాషి కాదు. ప్రజల కోరిక మేరకు ప్రజల నుండి స్పందన వచ్చింది కాబట్టి ఒక రాష్ట్రం అనేది ఏర్పాటైంది. ఒక చైతన్యవంతమైనటువంటి జనంగా తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టించారు, అది మనం గమనించుకోవచ్చు. అయితే దళిత క్రైస్తవుల విషయానికి వచ్చేసరికి ఇక్కడ రాజకీయపరమైనటువంటి ద్రోహం కూడా ఉంటుంది. ఓకే. రాజకీయ పార్టీలు దళిత క్రైస్తవులను ఓటు బ్యాంకుకే వాడుకుంటున్నారు. న్యాయం అందరి ద్రాక్ష చందంగా మారిపోయింది, జస్ట్ ఓటర్లుగానే చూస్తూ ఉన్నారు. అది చూస్తే రాజకీయ ద్రోహం ఒకటి మనం గమనించుకోవచ్చు. రెండవది ఏంటంటే, మనము మతం అనేది ఒక మత్తు. మనం గమనిస్తే మతం కూడా ఒక మత్తు, అది ఏ మతమైనా కావచ్చు. అది తలకెక్కినటువంటి మనిషికి జ్ఞానం ఉండదు, విజ్ఞానం అసలు ఉండదు. దళిత క్రైస్తవులకు మీకు 199% మందికి సమస్య మీద సరైనటువంటి స్పందన ఉండదు, అవగాహన ఉండదు, జ్ఞానం ఉండదు, ఆలోచన ఉండదు. బాధితుడి నుంచి, ఇప్పుడు నాకు జబ్బు చేస్తే నేను మెడిసిన్ వాడాలి నాకు తగ్గాలంటే, బాధితుడికి తెలియాలి, బాధితుడి నుంచి మాట రావాలి. అరే నాకెందుకు ఇది వస్తలేదు, అరే నేను ఈ కులానికి సంబంధించిన వ్యక్తినా కాదా, నేను ఈ కులము, నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి MRO దగ్గరికి వెళ్ళినప్పుడు అతన్ని అడిగే ప్రశ్న, బాబు నాకు ఆ కులమా కాదా, నీ దగ్గరికి నేను వచ్చింది నా కులం సర్టిఫికేట్ కొరకు వచ్చిన, నేను మతం సర్టిఫికేట్ కొరకు రాలేదు, నేను కులం సర్టిఫికేట్ అడుగుతున్నాను, నాకు కులం సర్టిఫికేట్ ఇవ్వని ప్రశ్నించగలిగినటువంటి దళిత క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? పోరాడగలిగినటువంటి తత్వం ఎంతమందిలో ఉంటుంది? మతం ఏం చేస్తుందంటే, అయ్యిందేదో అయిపోయింది, దేవుని చిత్తం లేదు, ఎంతే పోని. మతం మనిషిని ఆ విధంగా చైతన్యాన్ని అణచివేస్తుంది. సో కనుక AICF పోరాటం అనేది ఎట్లంటే చాలా భారంతో కూడినటువంటి పోరాటం చేస్తూ ఉన్నాం మేము. అంటే రెండు వైపులా, ఇటు పాలకులతో వ్యవస్థలతో పోరాడుతున్నాము, ఇటు జాతితో కూడా పోరాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళను కూడా చైతన్యం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, వాళ్ళను కూడా అవగాహన కల్పించే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మరొక ప్రశ్న సార్, ఇప్పుడు సిక్కు మతానికి వచ్చేసరికి సిక్కు వాళ్ళు ఏమంటున్నారంటే అది మాది మతం కాదు, అది ఒక మార్గం అంటున్నారు. బుద్ధిస్టులు ఏమంటున్నారంటే బుద్ధిజం అనేది ఒక మతం కాదు, అది వే ఆఫ్ లైఫ్, మా లైఫ్ లో ఒక పార్ట్ అదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లాగే క్రైస్తవ్యానికి సంబంధించి కూడా అసలు బైబిల్ ఏం చెప్తా ఉన్నారు సార్ క్రైస్తవ్యం గురించి?
ఇప్పుడు క్రైస్తవ్యం అనేటువంటిది మార్గము. Okay. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పిందే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటాడు ఆయన. ఇది మార్గం, మతం కాదు. క్రైస్తవ్యం అనేది అసలు యాక్చువల్గా మతం కాదు, ఇది ఒక మార్గం, ఒక జీవన విధానం. ఇది Okay. జీసస్ క్రైస్ట్ బోధించినటువంటి విధానము, సిద్ధాంతము అది ఇంకెవరు కూడా ఈ భూమి మీద బోధించలేదు. Right. దీనికి ఇంకొక యాడింగ్ క్వశ్చన్. మీరు అన్నారు మార్గం అని చెప్పేసి అన్నారు, కానీ ఈ క్రైస్తవ్యం అనేది మార్గం అని ఇవాళ పాలకులను గాని, సమాజాన్ని గాని, సంఘాన్ని గాని ఒప్పించలేక మెప్పించలేక విఫలమైతా ఉన్నారా అంటే ఏమంటారు? దీన్ని అర్థం చేయించడానికి టైం పడుతుంది. ఓకే. కాకపోతే వ్యవస్థలో ఇప్పుడు కొంత రాజకీయ వ్యవస్థలో అయినా మార్పులు వస్తున్నాయి. ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి వస్తుందని తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి సోషల్ మీడియా వేదికలు ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ప్రజలకు ప్రశ్నించే తత్వం కూడా కొంత తెలుస్తుంది, సమస్యలు ఏంటి అనేది అర్థం అవుతున్నవి. Okay. సో కాబట్టి తప్పకుండా దీన్ని రాజకీయ కోణంలో ఎదుర్కొంటూ న్యాయ పోరాటం కూడా చేయాలి సుప్రీంకోర్టులో అనే దాని మీద ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. Okay. సుప్రీంకోర్టులో కేసు వేసి ఇప్పుడు మేము వర్క్ చేస్తూ ఉన్నాము. సో రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 579/2009 ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ సుప్రీంకోర్టులో వేసిన కేసు, దాని మీద ఇప్పుడు మనము పనిచేస్తున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన ప్రస్తుత ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఏం చేశారంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి కేజీ బాలకృష్ణన్ గారితో ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేశారు 2022 సంవత్సరంలో. Okay. సో ఆ కమిటీ ప్రస్తుతం ఈ సమస్యను అధ్యయనం చేస్తూ ఉంది. ఆ కమిటీకి ఇప్పుడు వచ్చే ఏప్రిల్ 10వ తారీఖు వరకు టైం ఉంది. Okay. ఈ లోపు వాళ్ళొక రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దీనికి ఒక పరిష్కారం అనేటువంటి దొరుకుతుంది. కేజీ బాలకృష్ణన్ గారు కూడా ఒక మంచి రిపోర్ట్ ఇస్తారు, సామాజిక పరమైనటువంటిది అనేటువంటి విశ్వాసం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యను మతం కోణంలో కాకుండా ఒక సామాజిక కోణంలో చూస్తూ వీళ్లకు మతం మారినా కులం మారదు, వివక్షత మారదనేటువంటి సత్యాన్ని ఈ పాలకులు గ్రహించి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దళిత క్రైస్తవులకు న్యాయం చేస్తుంది అనేటువంటి ఒక ఆశాభావం అయితే మా లోపల ఉంది. ఓకే, రైట్ సార్. ఇంకొకసారి ఏఐసిఎఫ్ గురించి మాట్లాడదాం. ఈ సమస్యలన్నీ అట్లనే ఉంటాయి. సో అంటే మీ గురించి ఒకటి చెప్పాలంటే నేను పర్సనల్ గా చెప్పాలి, మీతో నాకు ఫోటో దిగాలనిపించింది. ఎప్పుడంటే మీరు ఎక్కడ కొత్తపేటలో ఒక దగ్గర సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ పెట్టుంటారు. ఆ సభకు సమావేశానికి జైపాల్ రెడ్డి లాంటి అగ్రనేతలు వచ్చిండ్రు, ఆస్కార్ ఫెర్నాండెజ్ లాంటి గొప్ప గొప్ప నాయకులు వచ్చిండ్రు. సో మీరు ఎక్కడ సభ మిమ్మల్ని నేను గమనిస్తా ఉన్నాను, ఎక్కడ సభ పెట్టినా ఎక్కడ సమావేశం పెట్టినా మీ నినాదం అక్కడ ఒకటే ఉంటున్నది. వాళ్ళకి చెప్పేది చెప్తూనే చివరిగా దళిత క్రైస్తవులకు మీరు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పేసి అవకాశం ఉన్న ప్రతి చోట కూడా మీరు మాట్లాడుతూనే వస్తా ఉన్నారు. సో అప్పుడు అనుకునేవాడిని ఇంత గొప్ప నేతలను పిలుస్తా ఉన్నాడు, ఎవరైనా కలవాలి ఒకసారి అని చెప్పేసి అనుకునేవాడిని. ఏంటి సార్ ఈ పేపర్లన్నీ ఏంటి, ఏఐసిఎఫ్ అసలు ఏం పని చేస్తా ఉన్నది ఇప్పటి వరకు అంటే ఏం చెప్తారు? ఏఐసిఎఫ్ నినాదము లక్ష్యము ఒకటే, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించాలి. మీరు నిద్రలో లేపి అడిగినా కూడా మా నినాదం అదే. దానికోసమే మేము పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాయిస్లెస్ పీపుల్ అండి దళిత క్రైస్తవులు, అమాయకులు. వాళ్ళకు ఈ సామాజిక పరమైన విషయాలు తెలియదు, వాళ్ళకి పోరాటాల గురించి తెలియదు. కాసింత ప్రార్థన చేసుకొని తమకు కలిగిన దాంట్లో నుంచి భోజనం వండుకొని తిని శుభ్రంగా ఉండేటువంటి వ్యక్తులే తప్ప ఒకరు జోలికి పోయే వాళ్ళు కాదు, ఒకరికి ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు కానే కాదు. అమాయకమైనటువంటి వాళ్ళు నా దళిత క్రైస్తవులు. సో వాళ్ళ తరపున నేను మాట్లాడాలని, నాకు దేవుడే ఈ పని అప్పగించాడని నేను నమ్మాను. ఈ పని, ఈ ఆలోచన నాకు వచ్చింది కాదు, ఇది నాకు దేవుడు ఇచ్చాడు అని నేను నమ్మాను. దాని ప్రకారమే ముందు తీసుకెళ్తున్నాను. కనుకనే 30 ఏళ్ళు దీని మీద నిలబడగలిగాను. 30 ఏళ్ళు పనిచేశాను. సో ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇది ఫైనల్ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఇది. సో సుప్రీంకోర్టులో తప్పనిసరిగా ఇది గెలుస్తామనేటువంటి ఒక అత్యంత విశ్వాసంతో ఉన్నాను. మీరు పెద్దలు జైపాల్ రెడ్డి గారి పేరు చెప్పారు. ఆ మహనీయుడు ఇప్పుడు మన మధ్యలో లేడు, కానీ నిజంగా జైపాల్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నుంచి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఆయన దళిత క్రైస్తవుల కాజ్ కొరకు
ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరపున నిలబడినటువంటి ఒక గొప్ప మహానాయకుడు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కావాలని ఆకాంక్షించాడు ఆయన. ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఢిల్లీ జంతర్ మంతర్లో మేము ధర్నా పెడితే కేంద్ర మంత్రి అయి ఉండి కూడా దళిత క్రైస్తవుల ధర్నాకు వచ్చినటువంటి ఏకైక కేంద్ర మంత్రి. తాను ప్రభుత్వంలో ఉండి, ఆయన ప్రభుత్వంలో ఒక కీలకమైన మంత్రి అయి ఉండి కూడా ఆయన ధర్నాకు వచ్చాడు. ఎందుకంటే ఇది మానవత్వంతో ఆలోచించాల్సిన సమస్య అని చెప్పినటువంటి గొప్ప మనసున్న నాయకుడు జైపాల్ రెడ్డి గారు. నిజంగా దళిత క్రైస్తవం వారికి ఎంతో రుణపడి ఉన్నాము. వారిని గుర్తు చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. అంటే నేను అదే అంటున్నాను సార్, ఇప్పుడు అది జరిగి కూడా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ గా గత 10-15 సంవత్సరాల క్రితం నుంచే ఉంటా ఉన్నారు. సో ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు, అప్పుడు కూడా మీకు సపోర్ట్ ఇచ్చిండ్రు AICF కి. కానీ ఆ సమయంలో ఎందుకు ముందడుగు పడలేదు? అప్పుడే చేస్తే బాగుంటుండనేమో కదా అని చెప్పేసి ఒక ప్రశ్న సార్. అంటే ఇది జైపాల్ రెడ్డి గారు ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదు కదా, ఇది వ్యవస్థ తీసుకోవాల్సినటువంటి నిర్ణయము. రాజకీయంగా కొన్ని లోటుపాట్లు ఆటుపోట్లు ఉంటున్నాయి. దాన్ని జయించాలంటే ప్రజా చైతన్యమే రావాలి. దళిత క్రైస్తవులు ప్రశ్నించగలిగినటువంటి స్థాయికి ఎదగాలి. ఎప్పుడైతే ఒక నాయకుడు తమ దగ్గరికి వచ్చినప్పుడు, ఓ చర్చికి ఒక నాయకుడు వచ్చినప్పుడు దళిత క్రైస్తవులకు ఏ సమస్య ఉందో చెప్పగలిగేటువంటి వాతావరణం రావాలి దళిత క్రైస్తవుల్లో. ఇవాళ అది లేకపోవడం వల్లనే కోర్టులు ఇలాంటి తీర్పులు ఇస్తున్నాయి. కోర్టులకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రెవెన్యూ సిబ్బందికి ఇప్పుడు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మొన్న ఈ రీసెంట్ గా అండి ఇక్కడే హైదరాబాద్ లో ముషిరాబాద్ ఏరియాలో ఒక అమ్మాయి హోమ్ అఫైర్స్ లో జాబ్ చేస్తుంది. ఆమె ఇంటికి సడన్లీ రెవెన్యూ వాళ్ళు వచ్చేసేసి మీరు మతం మారారని అడిగారు. అంటే వీళ్ళు లేదండి అని చెప్పారు. అంటే వాళ్ళు అంటే భయపడతారు కదా సహజంగా, అధికారులు అలా వచ్చినప్పుడు భయపడతారు ఎవరికైనా. వీళ్ళకి ఎందుకంటే పెద్ద స్థాయి సపోర్ట్ ఉన్నటువంటి వ్యవస్థ కాదు దళిత క్రైస్తవులకు, పొలిటికల్ సపోర్ట్ లేదు. సో కాబట్టి భయపడతారు. వచ్చి వాళ్ళ ఇంట్లో అన్ని వెతుకుతూ బట్టలుంటే బీరువాలు కూడా తీసి ఆ బట్టల కింద వెతికితే బైబుల్ దొరికింది. అక్కడి దాకా ఎలా వెళ్ళగలుగుతున్నారు వాళ్ళు? అది ఎంతవరకు కరెక్ట్ సార్? అట్లా ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళాలంటే ఓ తీవ్రవాదుల ఇళ్లలో అదే మారణాయుధాల కొరకు సెర్చ్ చేసినట్టుగా, NIA వాళ్ళు సెర్చ్ చేసినట్టుగా దళిత క్రైస్తవుల ఇళ్లలో ఇట్లా సెర్చ్ చేస్తారా? అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యం పాలకులకైనా అధికారులకైనా ఈ వ్యవస్థలకైనా? అంటే చైతన్య లోపం, ప్రశ్నించే తత్వం దళిత క్రైస్తవుల్లో రావాలి. ఎప్పుడైతే దళిత క్రైస్తవులు ప్రశ్నించగలుగుతారో అప్పుడు ఈ వ్యవస్థలన్నీ భయపడతవి, దారికొస్తాయి. ఆ ప్రయత్నమే చేస్తున్నాం మేము. ఇప్పుడు తెలంగాణలో ప్రతి జిల్లాలో నాయకత్వానికి సంబంధించి లీడర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నాం దళిత క్రైస్తవులకు. వాళ్ళలో నుంచే నాయకత్వం రావాలి. ఇప్పుడు చూడండి, తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక క్రిస్టియన్ ఉన్నాడా? లేడు. 17 మంది ఎంపీలు ఉంటే ఒక క్రైస్తవుడు లేడు. 40 మంది ఎమ్మెల్సీలు ఉంటే ఒక క్రైస్తవుడు లేడు. 8 రాజ్యసభలు ఉంటే ఒక దళిత క్రైస్తవుడు లేడు. సో ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఇది అది అని కాదు, అన్ని రాజకీయ పార్టీలలో దళిత క్రైస్తవులకు చోటు లేదు, అవకాశాలు లేవు. నాయకత్వం లేకుండా ఎక్కడ మన సమస్యలు పరిష్కారం అవుతాయి? ఆ పాలనా వ్యవస్థలో దళిత క్రైస్తవులకు ఏ పార్టీ కూడా అవకాశం కల్పిస్తలే, జస్ట్ ఓటు కొరకు వాడుకుంటున్నారు. అందుకే రాజకీయ చైతన్యం దిశగా నా జాతిని నేను తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నాను. అంటే అంబేద్కర్ గారు కూడా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నారు సార్. మీరు చేస్తున్న ఉద్యమం కూడా చాలా గొప్పది. కానీ క్రైస్తవుల మీద ఇంకొక ఆరోపణ ఉన్నది. ఏంటి అనంటే, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఒక క్రైస్తవుడికి టికెట్ ఇవ్వాలి అని అంటే ఆయన దగ్గర ఉన్న గుణగణాలను, ఆయన దగ్గర ఉన్నటువంటి చాకచక్యాలను, ఆయన దగ్గర ఉన్నటువంటి మాటను చూస్తారు. సో ఆయన ఆ విధంగా మాట్లాడాలి, రాజకీయంగా ఎదగాలి అని అంటే. సో ఇప్పుడున్నటువంటి విమర్శ ఏంటి అని అంటే, చర్చిలలో కేవలము యేసుక్రీస్తుకు సంబంధించిన బోధనలు మాత్రమే చేస్తూ ఉన్నారు. వారిని ప్రశ్నించే తత్వం దిశగా బోధనలు చేస్తలేరు. ఎక్కడ గొడవ జరిగినా, ఎక్కడ ధర్నా జరిగినా ఒక చెంప కొడితే రెండో చెంప మీరు చూపించండి అనే ధోరణిలోనే వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు తప్ప. సో ఇప్పుడు మీరు అన్నట్లుగా ఎక్కడ కూడా మేజర్ ఆఫ్ చర్చెస్ లో సో వాళ్ళని ఉద్యమం దిశగా, ప్రశ్నించే దిశగా, రాజకీయాల దిశగా వాళ్ళని మేల్కొల్పుతలేరు అనేది ఒక ప్రధానమైనటువంటి విమర్శ ఉన్నది. వారందరికీ మీరు ఏం చెప్తారు సార్?
ఇప్పుడు క్రైస్తవ్యం అనేటువంటిది జీసస్ బోధించింది శాంతి సమాధానం. మహాత్మా గాంధీ భారతదేశ స్వతంత్రం కొరకు ఎక్కడ కర్ర పట్టలే, కత్తి పట్టలేదు. ఆయన శాంతియుతంగానే పోరాటం చేశాడు. ఓకే. బైబిల్ను తూచా తప్పకుండా ఇండియాలో పాటించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా గాంధీనే. ఓకే. జీసస్ ను ఫాలో అయినటువంటి వ్యక్తి. జీసస్ బోధించిన శాంతినే తీసుకున్నాడు ఆయన. ఓకే. దాని వల్లనే ఆయన అనేక మందికి ఆదర్శప్రాయుడయ్యాడు మహాత్మా గాంధీ. సో అట్లా క్రైస్తవులు కూడా శాంతియుతంగా, సమాధానంగా, అది మన సిద్ధాంతం మీద నిర్మాణం అయినటువంటిది క్రైస్తవ్యం. శాంతి సమాధానాలు దాని మీద నిర్మాణమైంది. అది పాటిస్తూ హక్కులు అడగడం తప్పు కాదు, ప్రశ్నించడం తప్పు కాదు ఎప్పుడు కూడా. సో ఇక్కడ చర్చి ఇప్పుడు మారాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. చర్చి మారాలి అంటే సామాజిక అంశాలను కూడా బోధించగలిగినటువంటి పరిస్థితి రావాలి. ముఖ్యంగా నేడు చర్చిల్లో దళిత క్రైస్తవుల యొక్క నాయకత్వం తగ్గిపోతుంది, వాళ్ళ ప్రాధాన్యత తగ్గిపోతుంది. రాను రాను దళిత క్రైస్తవులకే ఈ చర్చిలో అవకాశాలు ఉంటాయా లేవా అనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం మనం. అట్లా పరిస్థితి వచ్చేస్తుంది. ఒకప్పుడు వీళ్ళే క్రైస్తవులు అంటే మానమాది వాళ్ళయ్యా అనే పరిస్థితి ఉండే. అట్లాంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు వీళ్ళను చింతగా పక్క నాయకత్వంలో అక్కడ తప్పిచ్చేసేస్తూ మరి ఎవరెవరో అవకాశాల కొరకు చూస్తున్నాం. అది కూడా కొద్దిగా బాధాకరమైనటువంటిది. అంటే ముఖ్యంగా దళిత క్రైస్తవులకు సంబంధించి ఈ వివక్ష జరుగుతున్నది. ఇప్పుడు ఓసీలోకి సంబంధించి ఓసీ క్రైస్తవులు రాజకీయంగా బలంగానే ఉన్నారు. బీసీలోని కొంతమంది క్రైస్తవ్యంగా చెప్పుకునే వాళ్ళు కొంత బలంగానే ఉన్నారు. చివరికి దళిత క్రైస్తవుల విషయానికి వచ్చేసరికి వీళ్ళు అనగదొక్కబడుతున్నారా లేదంటే వాళ్ళు ప్రశ్నించడానికి భయపడతా ఉన్నారా అర్థం కావట్లేదు. ఇవాళ క్రైస్తవ సమాజంలో అగ్రశ్రేణిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నాన్ దళితే. దళితులందరూ కూడా మీకు ఇంకా పాస్టర్లు భుజాన సంచేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితులలోనే ఉన్నారు. ఇవాళ ఎవరైతే ఆడి కార్లు, బెంజ్ కార్లు, బిఎండబ్ల్యూలు వాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దళితేతరులే. దళితులు అక్కడ ఉన్న హిందూ మతంలో ఉన్న అదే దుస్థితిలో ఉన్నారు, ఇక్కడికి వచ్చినా అదే దుస్థితిలో ఉన్నారు. సామాజిక ఆర్థిక మార్పు ఏమీ కూడా లేదు. నాయకత్వాన్ని ఎప్పుడో మన పూర్వీకులు ముందే పెంపొందింపజేసుకొని దళిత నాయకత్వాన్ని క్రిస్టియానిటీలో పెంచాల్సి ఉండే, కానీ పెంచలేదు. పెంచకపోవడం వలన చర్చిలలో దళితేతరులు ప్రవేశించేశారు. ఇవాళ చర్చిలన్నీ వారి కబంధ హస్తాల్లోకి చేరిపోయినాయి. దళిత క్రైస్తవులు కేవలం ఏదో వెనక కూర్చొని ప్రార్థన లేని పాటలు పాడి ఉండే పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితి ఇది చాలా రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే క్రైస్తవ్యము ఒక బలమైనటువంటి పునాది కలిగి ఉండాలంటే ఆ బలమైనటువంటి పునాదుల కింద ఎవరి రక్త మాంసాలు ఉన్నాయంటే దళితులవే ఉన్నవి. ఓకే. మరి వాళ్ళ ఆ పునాదుల మీద ఇప్పుడు వచ్చి ఎవరో అద్దాల మేడలు, రంగుల గోడలు నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు. సో దళిత క్రైస్తవులు ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం ఇంకా ఏ స్టేజ్లో ఉన్నాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మార్పేమీ లేకపోతే ప్రయోజనం ఏంది? మారాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి విప్లవం రావాలి. ఆధ్యాత్మికమైన విప్లవం ద్వారా చర్చిలన్నీ కూడా దళిత క్రైస్తవులు తమ చేతుల్లోకి తీసుకోగలగాలి. ఎందుకంటే చర్చి మన చేతుల్లో ఉంటేనే వ్యవస్థ బాగుపడుతుంది. ఎందుకంటే దాని కొరకు ప్రాణం ఇవ్వగలిగినటువంటి వ్యక్తులమైన మనమే ఉంటాము. సో అట్లాగే క్రైస్తవులు, దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో సామాజిక పరమైన నాయకత్వంలో కూడా ఉండగలగాలి. ఎందుకంటే ఈ జాతికి దిశ దశ చూపించగలిగే పరిస్థితి రావాలి. అట్లాగే ఒక రాజకీయ విప్లవంలో కూడా క్రైస్తవులు ఉండగలగాలి. ఎందుకంటే చట్టసభల్లో మీరు అన్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చెప్పినటువంటి మాటను మీరు చెప్పారు. చట్టసభల్లో అవకాశాలను చేజార్చుకుంటే భవిష్యత్తుకే అది నష్టం చేసినటువంటి వ్యక్తులం అవుతాం. సో కనుక ఒక ఆధ్యాత్మికమైన విప్లవం, సామాజికమైన విప్లవం, ఈ రాజకీయ విప్లవం, అంతేకాదు నాలుగోది ఏంటంటే ఆర్థిక విప్లవం కూడా రావాలి. అంటే బైబిల్ను సరైనటువంటి కోణంలో అర్థం చేసుకోవాలి. ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు వీళ్ళు.
ఇప్పుడు ఈ మాటలన్నీ విన్నటువంటి క్రైస్తవులు మీ మీద దాడి చేస్తారేమో, క్రైస్తవ్యాన్ని తప్పుదో పట్టిస్తున్నది అంటారేమో. ఇప్పుడు వాళ్ళ కోసం 30 ఏళ్ళు పనిచేశాను నేను. ఓకే. ఇప్పుడు ఒకరోజు వాళ్ళు దళిత క్రైస్తవులు అనే పదం తీసుకొచ్చినందుకు వాళ్ళు ఎంతో బాధపడ్డారు ఆ రోజుల్లోనే. ఓకే. సో కాబట్టి విమర్శకు నేను భయపడేవాడిని కాదు, ప్రశంసకు ఉప్పొంగిపోయేవాడిని కూడా కాదు. సో మా సత్యం మాట్లాడాలి. జీసస్ ను వాళ్ళు చెప్పారు, నీవు మొహమాటం లేని బోధకుడు అంటారు. మొహమాట పడి ఆయన ఎక్కడ మెసేజ్ ఇవ్వలే, సత్యాన్ని మాట్లాడాడు. సత్యాన్ని నేను కోరుకునేది ఏంటంటే దళిత క్రైస్తవ ఉద్యోగస్తులు, దళిత క్రైస్తవ విజ్ఞానవంతులు, ఇంటలెక్చువల్స్ కొంచెం చర్చిని పద్ధతి ప్రకారం నడిపించేలాగా రావాలి. ఇది చర్చి మనది. దళిత క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చర్చి మనది. యేసయ్య మన దేవుడు, మన కులదైవం, మన ఇంటి ఇలవేల్పు. దాన్ని మనం మిస్ చేసుకుంటే మనకు బతుకు లేదు, భవిష్యత్తు లేదు. దళితులు గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో జంతువుల కంటే హీనంగా బతుకుతున్న రోజుల్లోనే నీ గుడిసెకు వచ్చింది, నీ గూడానికి వచ్చింది, అంటరాని నీ చెంతకు వచ్చింది. జీససే, ఎవరు రాలే, యేసు ప్రభువే వచ్చాడు. దాన్ని నువ్వు మిస్ చేసుకుంటేవా ఇక భవిష్యత్ తరాలను బాగు చేయడం ఎవరి వల్ల కూడా కాదు. రైట్ సార్, మరొకసారి ఏఐసిఎఫ్ దగ్గరకు వద్దాము. 30 సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు ఉద్యమము. సో ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో ఒడిదొడుకులు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు కాక, సామాజిక కోణంలో ఇబ్బందులు రావచ్చు కాక, రాజకీయంగా కూడా ఇబ్బందులు రావచ్చు కాక. సో ఈ 30 సంవత్సరాల ఈ ఉద్యమంలో మిమ్మల్ని కలిసి వేసినా లేదా మిమ్మల్ని బాగా బాధించినటువంటి ఒక 2-3 సంఘటనలు చెప్పండి సార్. ఒకటి అంటే కొన్ని సమయంలో నేను పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ఆలోచనలతో కొన్నిసార్లు కళ్ళల్లో వాటర్ వచ్చేస్తాయి, ఆ దిండు మీద నీళ్లు పడుతుంటాయి. అంటే నా జాతి ఎందుకు చైతన్యం అవ్వట్లే, కనీసం చదువుకున్న వాళ్ళకి కూడా ఎందుకు ఒక అవగాహన రావట్లే, సామాజిక స్పృహ దళిత క్రైస్తవులు ఎందుకు రావట్లేదనే ఒక బాధ. ఇప్పుడు ఒక పాస్టర్ అయితే ఇట్లా ప్రార్థన చేస్తానని నెత్తి మీద చేయి పెట్టి, ఓ ప్రభువా, శాపగ్రస్తమైన ఈ దళితుల కొరకు ఈ సహోదరుడు పనిచేస్తున్నాడు, ఇతన్ని మనసు మార్చండి అని ప్రార్థనలు చేసినటువంటి రోజులు ఉన్నాయి. అంటే ఇట్లాంటి పరిస్థితులు తలుచుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దళిత క్రైస్తవులకు ఏదైనా జరగాలి అంటే అది నేను ప్రాణంతో ఉన్నప్పుడే జరగాలి. ఎందుకంటే దీని కొరకు నిలబడ్డాను, కొట్లాడుతున్నాను, దీని కొరకే నా ఊపిరి ఉంది. ఇది జరగాలి, నేనున్నప్పుడే జరగాలి. నా తదనంతరం దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. స్వార్థపర సమాజంలో స్వార్థపర శక్తులు ఉన్న ఈ సమాజంలో దళిత క్రైస్తవులకు తప్పనిసరిగా న్యాయం దొరకాలి. నా ప్రజలు స్వేచ్ఛగా చర్చికి వెళ్ళి కూర్చోగలగాలి. భయంతో వణుకుతూ భయపడుతూ ఎవరు చూస్తారో, ఎవరు ఫోటోలు తీస్తారో, ఎవరు వీడియోలు తీస్తారో, ఎవరు కంప్లైంట్ ఇస్తారో ఆ భయం ఉండకూడదు నా జాతికి, నా ప్రజలకు. వీళ్ళు నా బిడ్డలు. నేను ఎప్పుడు నమ్ముకున్నది ఏంటంటే, అరే ఒక తల్లికి తండ్రికి తమ బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత మమకారం ఉంటుందో, దళిత క్రైస్తవులను కూడా నేను అంత ప్రేమించాను. నా కడుపులో పెట్టుకుని నేను అంతా చూసుకున్నాను ఈ జాతి సమస్యను. సో తప్పనిసరిగా ఇది నెరవేరబడాలి. నా జాతి స్వేచ్ఛగా ఉండాలి. వాళ్ళని ఎవ్వరు కూడా కష్టపెట్టే పరిస్థితి ఉండకూడదు. నెమ్మదిగా సుఖంగా శాంతిగా బిడ్డలు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోగలగాలి. ఎవరికి లేని బాధ వీళ్ళకి ఎందుకండి. ఒక బీసీ చర్చికి వెళ్తే ఆ సమస్య లేదు, అతను భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు, ఎవరు వచ్చి అతన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అతను ఒక ఓసీ అలాగనే ఉన్నాడు కదా, ఒక ఎస్టీ అలాగనే ఉన్నాడు కదా. ఎస్సీలు మాత్రం ఎందుకండి ఇంత సమస్య? ఏం పాపం చేశారు, ఏం నేరం చేశారు? మీరు క్రైస్తవ కోణం చూస్తే ఈ దేశానికి మేలు చేసిందంటే క్రిస్టియానిటీ, దళితులకు మేలు చేసిందంటే క్రిస్టియానిటీ. క్రైస్తవ కోణం నుంచి మనం ఆలోచన చేస్తే కూడా క్రైస్తవ్యము ఒక మంచి మతం. మనం మాట్లాడుకోవాలనుకుంటే మతాలలో అన్నప్పుడు మానవత్వాన్ని ప్రతిబింబించేటువంటి మతం ఏదైనా ఉంది అంటే అది క్రైస్తవ్యమే.
ఆ క్రైస్తవ్యం భారతదేశానికి ఇవాళ భారతదేశ నిర్మాణం చర్చి మీదనే నిర్మించబడ్డది. మీకు విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ప్రతి రంగాన్ని ఇవాళ ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడ చదువుకున్నారండి? ఒక లిటిల్ ఫ్లవర్, ఒక సెయింట్ ఆన్సో, ఒక సెయింట్ జేసఫో, ఏదో ఒక స్కూల్లోనే చదువుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళే కదా అందరు కూడా. మరి విద్యను అందించి, వైద్యాన్ని అందించి, వ్యవస్థలను మార్పు చేసినటువంటిది క్రిస్టియానిటీ. అది మేము వెళ్తే తప్పేముంది దానికి? అదేమి చెడు చెప్తలే కదా. ఇక్కడ ఇంకొక ప్రశ్న, అంటే ఇంత చర్చ ఎందుకు వచ్చిందనంటే, ఇప్పుడు ఆనంద్ బాబు పాస్టర్ లో వచ్చినటువంటి తీర్పు ఏదైతుందో దీంతోనే దళిత క్రైస్తవులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆలోచనలు కూడా పడ్డరు వాళ్ళు. దీంతో ఏమైతుందంటే కొన్ని సంఘాలు, క్రైస్తవేతర సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఈ దళితుల మీద దాడులు చేయడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. అది నిజమే కదా, సుప్రీంకోర్టు చెప్పింది, మీరు ఇప్పటి నుండి మీరు సర్టిఫికేట్ తీసుకోకపోతే అంతే సంగతులు అనేటువంటి బెదిరించే ధోరణిలో ఉన్నారు. రేపు సండే వస్తే వాళ్ళు చర్చికి పోవడానికి భయపడుతున్నారు. వాళ్ళు ఎక్కడ మమ్మల్ని ఫోటోలు తీసి, ఎక్కడ వీడియోలు తీసి, వీడు దళితుడే, వీడు బీసీసీ ఇవ్వాల్సిందని చెప్పేసి భయపడుతున్నారు. సో అట్లా భయపడే క్రైస్తవులందరికీ మీకు సమాధానం ఏంటి సార్? ఇప్పుడు నాకు ఈ ఆనంద్ గారి తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు నుండి నాకు కొన్ని వందల కాల్స్ వచ్చినవి. చిన్నవాళ్ళేమి, పెద్దవాళ్ళేమి, రాజకీయాల్లో ఉన్న అత్యున్నతమైన దళితులు కూడా నాతో మాట్లాడుతూ ఉన్నారు. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కొంచెం ఆవేదనతో కూడుకున్నటువంటిది, బాధతో కూడుకున్నటువంటి తీర్పే ఇది. సో ఒకటి ప్రియమైనటువంటి దళిత క్రైస్తవులు గమనించాల్సింది ఏంటంటే, ఆఖరి వరకు నేను మీతో ఉన్నాను, మీరేమి చింతించాల్సిన పని లేదు. తప్పనిసరిగా ఎస్సీ స్టేటస్ తీసుకొచ్చి మీకు ఇస్తాను. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత. అది ఎంత దూరమైనా వెళ్ళి, ఎంత కష్టమైనా సరే, ఎర్ర సముద్రము ఎదురైనా ఆరిన నేల మీద ఇజ్రాయేలును ఏ విధంగా నడిచారో దళిత క్రైస్తవులను ఆ విధమైనటువంటి స్వేచ్ఛా ప్రపంచంలోకి తీసుకెళ్లే వరకు ఆగే ప్రసక్తి లేదు. దళిత క్రైస్తవులు ధైర్యంగా ఉండండి. మీ బిడ్డగా, మీ సోదరుడిగా గద్దపాటి విజయరాజు మీకు ఎప్పుడూ అండగా ఉంటాడు. మీకోసమే నేనున్నాను. అదొకటి మీరు గుర్తించి నా కొరకు ప్రార్థించండి. థ్యాంక్ యూ. ఇంకొకటి సార్, మీ మీద నేను ఒక విమర్శ కూడా విన్నాను. ఒక సందర్భంలో ఎక్కడో మాట్లాడుతూ ఉంటే, వరంగల్ జిల్లాలో, అంటే వాళ్ళ పేర్లు చెప్పాను కానీ, అక్కడున్న కొంతమంది నేతలు మీ ప్రస్తావన తీసుకొచ్చిండ్రు. ఓకే. సో ఏఐసిఎఫ్ అంటే దళిత క్రైస్తవుల కోసం ఎవరెవరు పోరాడుతున్నారు అంటే, మీతో పాటు ఇంకొక 2-3 సంఘాల పేర్లు కూడా వచ్చినాయి అక్కడ. ఓకే. సో గద్దపాటి విజయరాజు కేవలం రాజకీయం కోసమే ఏఐసిఎఫ్ ని గత 30 సంవత్సరాలుగా వాడుకుంటా ఉన్నాడు. ఆయన నిజాయితీగా పనిచేస్తే ఇప్పటి వరకు దళితులకు ఎస్సీ హోదా వచ్చేది కదా. సో ఆయన అంతా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, తప్పుడు ఆర్గనైజేషన్ నడిపిస్తా ఉన్నాడు అంటున్నారు సార్. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎవరైతే చెప్పారో దీన్ని రాజకీయాల కొరకు వాడుకున్నానంటే, గద్దపాటి విజయరాజు రాజకీయంగా సహవాసం చేసినటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఓకే. రాజకీయ ధురంధరుడు. జైపాల్ రెడ్డి గారికి ప్రియమైన శిష్యుడను అనట కంటే కూడా ఆయన బిడ్డల్లో ఒక బిడ్డను అనొచ్చు. ఆయన కేంద్ర మంత్రిగా ఉంటే 10 ఏళ్ళు నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అక్కడ అమ్మ గాని, జైపాల్ రెడ్డి గారు కానీ, వాళ్ళ పిల్లలు ఆనంద్ అన్న, అరవింద్ అన్న, అందరూ కూడా నన్ను తమ ఇంటి మనిషిగా చూశారు. జైపాల్ రెడ్డి గారు గద్దపాటి విజయరాజుకి ఏదైనా పదవి ఇప్పించాలి అనుకుంటే కష్టమయ్యేదా? ఎంత సులువైంది నేను వెళ్ళాలి అనుకుంటే. మరి దీన్ని రాజకీయంగా వాడుకోనప్పుడు నేను ఇప్పుడు ఏమైనా ఎమ్మెల్యేనయ్యానా, ఎంపీనయ్యానా? ఏం పదవులు? ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఒక మంచి జైపాల్ రెడ్డి గారితోనే ఉన్నాను. మరి నేను ఏం పదవి పొందుకున్నాను? ఇప్పుడు మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మా జిల్లా, మేము ఆయనతో సహవాసంలో ఉన్నాం. ఇప్పుడు ఢిల్లీ స్థాయికి వెళ్ళేసరికి మాకు కొప్పుల రాజు గారు ఉన్నారు ఢిల్లీ స్థాయిలో. ఆయన ఎంత పెద్ద నాయకులు తెలుసు. రాహుల్ గాంధీ గారికి పర్సనల్ అడ్వైజర్ ఆయన. మరి అలాంటి వ్యక్తులతో ఉన్నాం. మరి నేను ఇప్పుడు ఏం పదవులు పొందుకున్నాను, ఏం లాభం పొందాను, ఏం కోట్లు గారికి వేసుకున్నాను? సో కాబట్టి దళిత క్రైస్తవుల సమస్య అంటే ఆషామాషిది కాదు. ఇది ఒక చిన్న పాలకొండ లాంటిది.
నిండుగా పాలు పోసి పట్టుకొని ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ నడవాలి అంటే ఎంతో జాగ్రత్తగా నడవాలి. చాలా కేర్ఫుల్ గా నడుస్తూ దీన్ని ముందు తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడు కూడా దీనికోసం ఆలోచన చేయలేదు. అట్లా ఆలోచించి ఉండుంటే నేను కూడా ఈ రాష్ట్రంలో ఒక మాజీ మంత్రిని అయి ఉండేవాడిని. అట్లా అర్థమైందా? సో అట్లా ఎప్పుడు కూడా లేదు. దాని కొరకు ఎన్నడూ ఆలోచన చేయలే. అట్లాంటి ఇంకా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఉదయ్ కుమార్ గారు, చాలా సంతోషం మీరు ఆ మాట అడగడం కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఢిల్లీలో పెద్ద ఆయన జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరు లేరు, నేనే ఉన్నాను ఇంట్లో వెళ్ళాను. ఆయన లోపల ఇంకొక హాల్ ఉంటది, జనరల్ విజిట్ కాకుండా ఇంట్లోనే ఫ్యామిలీ అంతా ఉంటాం కదా, హాల్ ఉంటుంది. అమ్మ కూడా ఉంది, వాళ్ళ మిస్సెస్. అయితే ఆయన బెడ్రూమ్ లోంచి వచ్చారు, చిన్నగా వచ్చారు. వస్తే నేను నిల్చొనున్నా, పెద్ద ఆయన కదా, బాగుంటది కదా, నిల్చొనున్నాను. రాజు కూర్చో అని అన్నాడు. ఆయన ఏంటంటే సహజంగా వేరే ఎవరైనా ఉంటేనేమో రాజుగారు అంటాడు. మేమిద్దరమే కాకుండా మూడో మనిషి, ఇంకొక మనిషి, ఒక్క మనిషి ఉన్నాడు అన్నా కూడా రాజుగారని అంటాడు. ఎప్పుడు రాజు అన్నాడు. మేమిద్దరమే ఉంటే మాత్రం రాజు అంటాడు. రాజు కూర్చోని అన్నాడు. ఆయన నిల్చొని ఉంటే నేను కూర్చోవడం బాగుండదు కదా, పెద్ద ఆయన సెంట్రల్ మినిస్టర్, నేను కూర్చోవట్లేదు. అప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఆయన కేంద్ర మంత్రి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో, మామూలు విషయం కాదు. నన్ను కూర్చొని పదే పదే అడుగుతున్నాడు. అయినా నేను కూర్చోవట్లేదు, బాగుండదు కదా, ఆయన నిల్చొని ఉంటే మనం కూర్చుంటే మర్యాద అనిపించుకోదని అంటే, ఇంకప్పుడు ఆయన సోఫాలో కూర్చొని నా చెయ్యి ఇట్లా పట్టుకొని పక్కన కూర్చోబెట్టేసుకున్నాడు. లాగిట్లా కూర్చోబెట్టుకొని ఆయన అన్న మాట చెప్తాను మీకు. రాజు, నీకేం కావాలో చెప్పు, నీ కొరకు నేను ఏదైనా చేస్తా అన్నాడు ఆయన. ఆ మహానుభావుడు. ఆ కుటుంబం చల్లగా ఉండాలి ఎప్పుడు. ఓ బిడ్డలాగా నన్ను చూశాడు. నీకేం కావాలో చెప్పని అడిగాడు. ఏ పదవి? ఆయన నన్ను అడిగిన మాట, ఆ రోజు నేను అన్న మాట, ఆయనకు నేను ఆ రోజు ఓ పిచ్చి పిల్లోడి లెక్క కనిపించుంటాను, చిన్నోడిని కదా అప్పుడు. ఒక్కటే మాట అన్నా, నాకు ఏ పదవి వద్దు సార్, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వస్తే చాలు అని అన్నారు. నాకు ఉన్న ఆ కమిట్మెంట్ చూసే ఆయన, అరే ఈ పిల్లోడు ఎంత కమిట్మెంట్ తో ఉన్నాడన్న ఉద్దేశంతోనే, నా మీద ప్రేమతోనే ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా జరుగుతుంటే ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చి ఆడ కూర్చున్నాడంటే నాట్ ఏ జోక్. నాకున్న ఆ కమిట్మెంట్ అట్లాంటిది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఎల్బీ నగర్ వైట్ హౌస్ లో జరిగినప్పుడు నా గురించి మాట్లాడాడు ఆయన. సో అవన్నీ కూడా పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది నా కమిట్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది ఆయన దగ్గర. సో ఎన్నడూ కూడా ఢిల్లీ పురవీధుల్లో పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్ళి లాఠీ చార్జ్ చేసి కొట్టి అరెస్ట్ చేశారు నన్ను చలో పార్లమెంట్ టైంలో. దళిత క్రైస్తవుల కొరకు ఈయన దేహం దెబ్బలు తిన్నది పోలీసు వాళ్ళతో, లాఠీ దెబ్బలు తిన్నాను చలో పార్లమెంటు ఢిల్లీలో మనం పెట్టినటువంటి మీటింగులు ఇంకా ఎవరి వల్ల కూడా కాదు, ఎవరి తరం కూడా కాదు. ఢిల్లీ ఆర్చ్ బిషప్, క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా బిషప్ గారే చెప్పారు, ఇక మీరు తప్ప ఎవరు చేయలేరంటే ఢిల్లీలో ఇట్లాంటి మీటింగ్స్ అన్నారు దళిత క్రైస్తవుల కొరకు. అట్లాంటి మీటింగ్స్ చేశాము. అయితే చాలా మంది దళిత క్రైస్తవుల కొరకు పెద్దలు జైపాల్ రెడ్డి గారు అయితేనేమి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి, పెద్దలు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, నిజంగా దళిత క్రైస్తవ ఉద్యమానికి అంటే ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ చేస్తున్న పోరాటానికి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారి సహకారం కూడా మర్చిపోలేనిది. ఆయన కూడా చాలా దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కావాలని ఎంతో ఆశించేటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఈ ఉద్యమానికి ఒక కొండంత అండగా ఉండి నిజంగా కొప్పుల రాజు గారు, ఆయన సహకారం నిజంగా మర్చిపోలేంది. ఆయన దీన్ని సక్సెస్ అవ్వాలని మాకు, అంటే వీళ్ళంతా పెద్దవాళ్ళు ఏంటంటే ఒక మోరల్ సపోర్ట్. అరే అబ్బాయి పని చేస్తా ఉన్నాడు, అరే ఒక నిజాయితీగా తిరుగుతున్నాడు, చేస్తున్నాడు అనే దాని మీద వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ గా ఉన్నారు. అట్లా
సో రైట్ సార్, ఇంకా అంటే తెలుగులో ఒక సామెత ఉన్నది, ఇంట గెలిచి రచ్చ గెలవండి అని చెప్పేసి ఉన్నది. అదే ఇవాళ మీరు 2 రాష్ట్రాలతో పాటు ఢిల్లీ వ్యాప్తంగా, ఢిల్లీ కేంద్రంగా ఎంత ఉద్యమం నడిపినా, ఎంత చేసినా కూడా సో అంటే ఇల్లు అంటే ఏఐసిఎఫ్ అనేటువంటి ఇంట్లో మీకు ఆ సపోర్ట్ ఉంటేనే మీరు ఆ బయట వరకు వెళ్ళగలుగుతారు. సో ఏఐసిఎఫ్ అనేటువంటి ఇల్లు, ఈ కమిటీ సభ్యులు కానీ, మీకు పరిచయం ఉన్నటువంటి లేదా మీ సంస్థకు సహకరించేటువంటి వీళ్ళందరూ కూడా మీకు ఎట్లాంటి సపోర్ట్ ఇస్తా ఉన్నారు? సో వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఆ కమిటీ వాళ్ళందరికీ కూడా? ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ అనేటువంటిది 1996లో స్థాపించి ఇప్పుడు జూన్ 20 వస్తే 30 ఏళ్ళు అవుతుంది. ఓకే. ఈ 30 ఏళ్లలో నిజంగా అంటే నేను ఒక 20 ఏండ్ల పిల్లోని ఉద్యమాన్ని ప్రారంభించాను. 20 ఏండ్ల పిల్లోని ప్రారంభించాను అంటే నూనూగు మీసాలోని. కానీ సమస్యమో జాతీయ సమస్య, జాతి సమస్య. అవును, ఇది జాతీయ సమస్య. ఢిల్లీలో తేలే సమస్యకు ఎక్కడో నల్గొండ జిల్లాలో పుట్టిన పిల్లోని స్టార్ట్ చేశాను. అయితే ఏఐసిఎఫ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకంటే పెద్దోళ్ళే వయసులో. ఓకే. ఆర్థికంగా కావచ్చు, వయసు పరంగా కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు పెద్దవాళ్ళే. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు నా మాటను తీసివేయలేదు. నన్ను గౌరవించి, నా ఆలోచనలను గౌరవించి, నేను చేస్తున్న ఈ పనిని గౌరవించి వెన్నంటి ఉన్నారు. మీరు నిజంగా మీ ద్వారా ఏఐసిఎఫ్ టీం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు తెలియజేస్తున్నా, ఉద్యమాభివందనాలు నా శిరస్సు వంచి. ఎందుకంటే ఈ రోజు కూడా అందరూ నాకంటే పెద్ద ఏజ్డ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఏఐసిఎఫ్ లో మంచి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ నేనేం చెప్పినా కూడా వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు. ఎందుకంటే ఈయన ఆలోచన జాతీయ స్థాయిలో ఉంటుంది, అంతర్జాతీయ స్థాయిలో ఆలోచిస్తాడు. కాబట్టి గౌరవిస్తూ అదే పద్ధతులలో నన్ను ముందుకు నడిపిస్తూ మరి దీనంతటికీ కూడా అన్ని రకాల సహకారం అందించింది మాత్రం ఏఐసిఎఫ్ టీం. ఎందుకంటే సుప్రీంకోర్టు లెవెల్లో పనిచేయాలన్నా, ఢిల్లీ స్థాయిలో పనిచేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ప్రతిదీ కూడా ఆర్థికంతో కూడుకున్నటువంటిదే. సో ప్రతి విషయంలోనూ కూడా ఏఐసిఎఫ్ టీం సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో నేను అప్పీల్ చేస్తున్నాను దళిత క్రైస్తవ సమాజానికి ఏంటంటే, మీరు ముందుకొచ్చి పనిచేయాలి. ఇది ఒంటరిగా అయ్యే పని కాదు, ప్రయత్నం కాదు. ఇది వాళ్ళు కూడా ముందుకొచ్చి పనిచేస్తేనే సక్సెస్ అవుతుంది. దాని కొరకనే నేను ఏం చేశానంటే, ఢిల్లీలో అందరూ నన్ను ఏమంటారంటే, అరే దళిత క్రైస్తవులు మాట్లాడరు ఎందుకయ్యా అని అడుగుతూ ఉంటారు. అందుకని నేను ఏం చేశానంటే 1 మిలియన్ వాయిసెస్ ఫర్ దళిత క్రిస్టియన్స్ అని ఒక కార్యక్రమం తీసుకున్నాను. ఓకే. 10 లక్షల మందితోటి మాట్లాడించాలి. ఏం లేదు, పేరు చెప్పాలి, మై నేమ్ ఈజ్ గద్దపాటి విజయరాజు, సమ్ నల్గొండ లేదంటే వేరే ఎక్కడో చెప్పేసేసి ఐ స్టార్ట్ ఫర్ దళిత క్రిస్టియన్, అంతే. 1/2 నిమిషం. అట్లా మేము వీడియోలు కలెక్ట్ చేస్తున్నాం. వీటిని తీసుకెళ్లి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి అని 10 లక్ష, ఒక్కరిద్దరు కాదు 10 లక్షల మందితో నేను మాట్లాడిస్తానని చెప్పుకున్నాను. నేను దళిత క్రైస్తవులు మాట్లాడాలి, మా హక్కులు కావాలి అనే దాని మీద మాట్లాడించాలని కార్యక్రమం తీసుకున్నాను. అది ప్రస్తుతానికి నడుస్తోంది. దళిత క్రైస్తవులు కూడా ముందుకు వస్తున్నారు దీని విషయంలో. అట్లా రైట్ సార్, మీరు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉన్నదో, గత 30 సంవత్సరాలుగా మీరు దెబ్బలు తినడానికి, మీరు పోరాడిన దానికి, మీరు కష్టపడుతున్న దానికి, ముఖ్యంగా మీరు కన్నీరు కార్చిన దానికి త్వరలోనే ఫలితం రావాలని, ఈ దళిత క్రైస్తవులందరూ కూడా స్వేచ్ఛగా మీరు అన్నట్లు సంఘములో, చర్చిలో స్వేచ్ఛగా కూర్చోవాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటూ, మా సహకారం కూడా ఎప్పుడు మీకు ఉంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. విశ్వం టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఉదయ్ కుమార్ గారు, ప్రత్యేకించి మీకు కూడా ధన్యవాదాలు. ఓకే, చూసినాం కదా, ఇది మరి గద్దపాటి విజయరాజు గారు మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు అంటే ఆ రోజు అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రపతి తన పరిధి దాటి ఆ రోజు ఆ నిర్ణయాన్ని తీసుకున్నది కాబట్టి ఇవాళ ఇంతమంది ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అని అంటూనే, ఇవాళ ఏఐసిఎఫ్ తరఫున గత 30 సంవత్సరాలుగా మేము కొట్లాడుతున్నటువంటి, మేము పోరాడుతూ ఉన్నటువంటి కాజ్ ఏదైతే ఉన్నదో, మరికొద్ది రోజుల్లోనే దీనికి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తూనే ఏఐసిఎఫ్ సంస్థలోనికి అందరినీ కూడా ఆహ్వానిస్తూ, క్రైస్తవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా దళిత క్రైస్తవులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోండి,
ప్రశ్నలు లేవనెత్తండి, సమాజంలో ఎదగండి, ఆర్థికంగా ఎదగండి అని చెప్పేసి వారికి కొన్ని సలహాలు సూచనలు కూడా చెప్తా ఉన్నాడు. మరిన్ని విషయాలతో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.